అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వణుకుపల్లి పంచాయతీ కందమామిడి గ్రామంలో ఒకవైపు పాఠశాల భవనం లేక ఒకవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. పాఠశాల పునఃప్రారంభమే నేటికి నెలలు కావస్తున్నా ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండటంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. దీనిపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఏదో తూతూ మంత్రంగా ఉపాధ్యాయులు నియమించకపోవడంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. అలాగే పాఠశాల భవనం లేక GTWH గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం పాఠశాలలో ఒక భవనంలో ఒక గది ఇస్తే 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను నేర్పిస్తున్నారు. 4 సంవత్సరాలు అయినప్పటికీ పాఠశాల భవనం పూర్తి చేయలేనప్పటికీ గిరిజన విద్యార్థుల పట్ల ఒకవైపు అధికారం, మరోవైపు ప్రభుత్వం ఎంత చులకనగా భావంగా చూస్తున్నారో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాఠశాల భవనం ఉపాధ్యాయులను నిర్మించాలని గ్రామస్తులు కోరారు. లేని ఏడల గ్రామస్తులు మమేకమై ITDA సంబంధిత అధికారి కార్యాలయాలు ముట్టడిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు మండలం మా గ్రామం, మా పంచాయతీ వణుకుపల్లి పంచాయతీ, మా గ్రామం కందమామిడి గ్రామము. ఈరోజు నేను ఉద్దేశం ఏంటంటే మా స్కూల్లోని టీచర్లు ఇద్దరిలోనే అందులో ఒక ప్రజలు మాత్రమే పనిచేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఏంటంటే రెగ్యులర్ టీచర్ ఉన్న సరే కూడా మా స్కూల్కి అసలు రావటం లేదు. అసలు ఆ టీచర్ ఎలా ఉంటారు కూడా మేము గ్రామస్తులు అయితే ఇప్పటికైతే చూడలేదు. కంపల్సరీగా మాకు టీచర్ మాకు కావాలి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము సిటీ మాటికి ఏంటంటే ఇలాగ స్కూల్ ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ టీచర్ లేదంటే మళ్ళీ మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, మళ్ళీ డిప్యూటేషన్ కింద పంపించి మళ్ళీ సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్కి లెటర్ పెట్టడం, మళ్ళీ ఇంకొక టీచర్ పంపించడం ఇలాగే అవుతుంది. అలా కాకుండా మాకు కంపల్సరీగా ఏంటంటే రెగ్యులర్ టీచర్ ఉండేటట్లుగా చేస్తారనేసి మా యొక్క గ్రామస్తుల తల్లిదండ్రుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఏంటంటే మాకు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు సార్. అసలు మా గ్రామంలోని మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు ఏంటంటే నాడు నేడు కార్యక్రమంలో ఏంటంటే ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది, అది కూడా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు వర్కర్లు కూడా ఏంటంటే గ్రామం నుంచి ఏంటంటే వంట చేసుకుని వస్తూ పిల్లలకి పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మాకు ఏంటి అసలు వంట రూమ్ కూడా లేదు సార్. ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కూడా ఆశా వర్కర్లకు వీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికి. అవేంటంటే ఇంట్లో పెట్టుకుంటే కొంతమంది అధికారులు వచ్చేటంటే మీరు ఇంట్లో పెట్టుకుంటారు అంటే అసలు వంటగది లేదా అందులో పెట్టుకోవాలి, మీకు ఎందుకు ఇలా పెట్టుకుంటారు అనేసి వాళ్ళని కూడా నిలదీయడం జరుగుతుంది. కాబట్టి మాకేంటంటే రెగ్యులర్ టీచర్ ఉండేటట్లుగా మాకు చేయాలి సార్. అలాగే మాకు కంపల్సరీగా స్కూల్ బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం అవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్. కంపల్సరీగా ఓకే సార్. ప్రజెంట్ ఏంటంటే మేము గవర్నమెంట్ స్కూల్లోనే మేము ఉంటున్నాం సార్. ఆల్రెడీ మాకు బిల్డింగ్ లేక గవర్నమెంట్ స్కూల్లో 2 రూములు ఇస్తే అందులోనే మేము స్కూల్ నడిపించుకుంటున్నాం సార్. గత ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఇదే స్కూల్లోనే మేము ఉంటున్నాం సార్. అసలు మాకు స్కూల్ బిల్డింగే లేదు సార్ అప్పటి నుంచి కూడాను. కంపల్సరీ మాకు స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం జరిగినట్లుగా చూస్తారనేసి మా యొక్క తల్లిదండ్రులకు విన్నపం సార్. స్కూల్లో ఏంటంటే 40 మంది ఉంటున్నారు సార్. అందులో ఒకటే టీచర్ ఉంటున్నారు, 10 ప్రజలు. రెగ్యులర్ టీచర్ ఏంటంటే ఇంకొక అతను ఉంటున్నారు కానీ ఇక్కడ డిప్యూటేషన్ కింద వాడుకుంటారు సార్. మాకు కంపల్సరీగా మాకు రెగ్యులర్ టీచరే కావాలనేసి తల్లిదండ్రులందరూ కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోటి సార్ అంటే ఒకే టీచర్ ఉండడం వల్ల పిల్లలు ఒకవేళ సార్కి ఏదైనా సరే బయటకి ఏదైనా పని ఉంటే పిల్లలు బయటకు వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది సార్. కంపల్సరీగా ఏంటంటే మాకు 2 టీచర్లు ఉండేటట్లుగా చేస్తారనేసి పై అధికారులకు మేము విన్నపించుకుంటున్నాం సార్. ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే మేము లెటర్లు ఇస్తున్నాం, ఎంఈఓ సార్కి ఇస్తున్నాము, అలాగే స్పందనకు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే తంట జరుగుతుంది సార్. మాకు
ఇకపై నుంచి ఇలా జరగకుండా మాకు కంపల్సరీగా ఏంటంటే రెగ్యులర్ టీచర్ ఉండేటట్లుగా అధికారులు చర్య తీసుకుంటారనేసి నా తల్లిదండ్రుల యొక్క విన్నపం సార్. అందరికీ నమస్కారాలు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. మా పంచాయతీ వణుకుపల్లి పంచాయతీ. మాది గ్రామం కందమామిడి. ఎందుకంటే ఇప్పుడు మా పాఠశాలలో 32 మంది పిల్లలు 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లల్లో ఒకరే టీచర్ అయిపోయారు. టీచర్ అయితే ఇప్పుడు మేము ప్రతి దగ్గర సంధానాలు పెడుతున్నాం, అన్ని దగ్గర వెళ్తున్నాం. కాకపోతే ఇప్పటికొచ్చి మాకు ఒక్క మాస్టర్ అయిపోవడం పెట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు వంట రూములు కూడా లేవు, మాకు స్కూలు కూడా లేవు. మేము గవర్నమెంట్ స్కూల్లోనే ఒక స్కూలు బిల్డింగ్ ఇస్తే దాంట్లో మేము చదివించుకుంటున్నాం. అలాగే మాకు కంపల్సరీగా టీచర్ రావాలని మేము కావాలి 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 కావాలి